వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలతో మాట్లాడనున్న ప్రధాని మోదీ. తుది దశకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్. రెండో రోజు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన. సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశం. ధరణి కమిటీ నివేదిక సిద్ధం. 2 రోజుల్లో సీఎం రేవంత్కి అందనున్న రిపోర్ట్. నేడు పోలవరం ప్రాజెక్టు అధికారులతో నిపుణుల బృందం భేటీ. రేపటితో ముగియనున్న పర్యటన. వచ్చే 5 రోజులు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. కోస్తాంధ్ర, మహారాష్ట్రలో వానలు కురిసే ఛాన్స్. ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. 4 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన క్వాంటాస్ విమానంలో చోటు చేసుకుంది. భారత్కు చెందిన మన్ప్రీత్ కౌర్ 2020లో ఆస్ట్రేలియా వెళ్లారు. 4 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఎంతో ఎదురు చూశారు. అంతే ఉత్సాహంతో జూన్ 20న మెల్బోర్న్ నుంచి ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో విమానం టేకాఫ్ కాబోతుండటంతో సిబ్బంది సీటు బెల్ట్ ధరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఆమె బెల్ట్ పెట్టుకునేందుకు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురైన కౌర్ సీటు నుంచి కిందకి పడిపోయారు. గమనించిన సిబ్బంది బాధితురాలికి తక్షణ వైద్య సహాయం అందించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన తాజాగా వెలుగులోనికి వచ్చింది. కౌర్ కొంతకాలంగా క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడు తెలిపారు. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా కోరారు. ఖమ్మం జిల్లా చింతకారి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భోజన్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఎంఆర్ఓ, పోలీసులు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, పట్టించుకోలేదని వాపోయాడు.
కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించగా వీలు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగు మందు తాగి మృతి చెందాడు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు. పొలాన్ని 276, 277 బోజెడ్ల వీరభద్రే, బోజెడ్ల ప్రభాకరు. అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే మళ్ళీ మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. మరి ఎంఆర్ఓ గారికి చెప్పారయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పూటి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెడ్ల వీరభద్రే, బోజెడ్ల ప్రభాకరు. అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే మళ్ళీ మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. మరి ఎంఆర్ఓ గారికి చెప్పారయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామని. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందు కదిలింది. గత నెల 25, 26 తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన R&B అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ 1 లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి ప్రసంగించే అవకాశం ఉంది. ఇవాళ జరగనున్న సమావేశంలో పాల్గొనవలసిందిగా బీజేపీతో పాటు మిత్రపక్షాల ఎంపీలను కూడా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించలేకపోవడం, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ జరగనున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు దక్కగా దాని మిత్రపక్షాలకు 53 సీట్లు లభించాయి. 543 ఎంపీలతో కూడిన లోక్సభలో ఎన్డీఏ కూటమి మెజారిటీ సంపాదించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని మోదీ పార్లమెంటు ఉభయ సభలలోనూ సమాధానం ఇవ్వనున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో దూకుడి మీదున్న బీజేపీకి ఒక్కడు ఎదురు నిలిచాడు. 140 కోట్ల దేశ ప్రజల పక్షాన పోరాడతానంటున్నాడు. ప్రతిపక్ష నేతగా తనపై బాధ్యత పెరిగిందంటున్నాడు. కేంద్రం ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ప్రజా గొంతుకగా పార్లమెంట్లో కమల దళానికి ముచ్చెమటలు పట్టించాడు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ అధికార పక్షంపై నిప్పులు చెరిగాడు. పరిణితి చెందిన నేతగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీపై అటాక్ చేశారు. భయం, ద్వేషం, అబద్ధాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదన్నారు. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందన్నారు. భారత్ అనే భావన, రాజ్యాంగంతో పాటు బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత 10 ఏళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. అందులో తాను కూడా బాధితునేనన్నారు. తనపై 20 కేసులు మోపారని, నాకు 2 ఏళ్ల జైలు శిక్ష పడిందని, నా ఇల్లు కూడా తీసేసుకున్నారని తెలిపారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. అధికారం కంటే ఇదే ఎక్కువ విలువైందని, ఇందులో సత్యం ఉందని తెలిపారు. The Prime Minister, of course, who has a direct connection with God, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die, but the Prime Minister is a non-biological being. And the Prime Minister says Gandhi is dead. And Gandhi was revived by a movie. I mean, can you understand the ignorance? That Gandhi is dead and a movie revived the father of the nation. No, Gandhi is not dead. Gandhi is alive. इस्लाम में भी लिखा गया है, कुरान में, मतलब इस्लाम में भी कहा गया है कि डरना नहीं है. और जब इस्लाम में दुआ मांगी जाती है तो दोनों हाथ से, दाएं हाथ से अभय मुद्रा दिखाई देती. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుని ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజాన్ని హింసాత్మకమని పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ బదులిస్తూ నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదని, అలాగే ఆర్ఎస్ఎస్ ఒకటే హిందూ సమాజం కాదు అని చెప్పుకొచ్చారు. తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్నే ఆ వ్యాఖ్యలు చేశారని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ప్లాకార్డులు, ఫోటోలు ప్రదర్శించడం నిషేధమని తేల్చి చెప్పారు. ఎందుకు రాహుల్ బదులిస్తూ ఈ సభలో శివుని బొమ్మ చూపించడం నిషేధమా అని పదే పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టుముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే ఆ త్రిశూలం కుడి చేతిలో ఉండేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తాను శివుడి నుంచే ప్రేరణ పొందానని,
ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటామన్న ఆయన అధికారం కంటే నిజం గొప్పదన్నారు. రాజ్యాంగంపై దాడి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ, సిబిఐ తమ ఇండియా కూటమి నేతలను వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. రాముడి జన్మస్థలం బీజేపీకి గుణపాఠం నేర్పిందని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమి చెందిందన్నారు. అయోధ్య విమానాశ్రయం కోసం భూమిని సేకరించారని, కానీ భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. భూమి కోల్పోయిన వారు నిరాశ్రయులు అయినట్లు రాహుల్ ఆరోపించారు. విమానాశ్రయం ఓపెనింగ్ కోసం అదానిని ఆహ్వానించారు, కానీ అయోధ్య ప్రజల్ని పిలవలేదని విమర్శించారు. అయోధ్య ప్రజలు మోదీకి భయపడుతున్నారని ఆరోపించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు అదానీ, అంబానీ వచ్చారు, కానీ అయోధ్య ప్రజలకు ఆహ్వానం అందలేదన్నారు. ఎయిర్పోర్టు భూమి కోసం చిన్న షాపులు కూడా తీసేసినట్లు ఆరోపించారు. రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఇండియా కూటమి నేత అవధేష్ ప్రసాద్ బీజేపీపై విజయం సాధించారు. అయోధ్యలో పోటీ చేసేందుకు మోదీ ప్లాన్ వేశారని, కానీ సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిందని, అందువల్లే ఆయన వారణాసి నుంచి పోటీ చేసినట్లు రాహుల్ ఆరోపించారు. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। మరోవైపు మణిపూర్ అరల అంశాన్ని కూడా రాహుల్ లోక్సభలో ప్రస్తావించారు. మణిపూర్ కూడా మన దేశంలో ఒక భాగమే అన్నారు. మణిపూర్ ఒకసారి వెళ్ళండి, అక్కడి పరిస్థితులను చూడండి, అర్థమవుతాయన్నారు. మణిపూర్లో నా కళ్ళ ముందే పసిపిల్లలపై తోటాలు పేలాయన్నారు. అల్లర్లతో మణిపూర్ అట్టుడికిపోయినా ఇప్పటి వరకు ప్రధాని మోడీ ఎందుకు వెళ్ళలేదన్నారు. ఇదిలా ఉంటే గతంలో తీసుకువచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తే వారితో మాట్లాడకపోగా పైగా రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కూడా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ప్రస్తావనే లేదన్నారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన నీట్ను కమర్షియల్ ఎగ్జామ్గా మార్చేశారని తెలిపారు. నీటిపై చర్చను కోరితే ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతుల పిల్లల కోసమే నీట్ ఉందని, నీటితో పేద పిల్లలకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. గత 7 ఏళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన అగ్నివీరులను అమరవీరులుగా గుర్తించడం లేదన్నారు. అగ్నివీరులకు చైనాను ఎదుర్కొనే స్థాయిలో శిక్షణ ఇవ్వడం లేదన్న ఆయన జమ్మూ కాశ్మీర్, లడఖ్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని తెలిపారు. బీజేపీ హయాంలో సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని తెలిపారు రాహుల్ గాంధీ. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడాలని స్వయంగా ప్రధాని మోడీ చెప్పారని, నోట్ల రద్దు సలహా కూడా మోడీకి దేవుడే పంపాడేమో అని రాహుల్ అన్నారు. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయిందని, జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటి వల్ల దేశ ప్రజలకు ఏం లాభం కలిగిందని రాహుల్ ప్రశ్నించారు. నిజంగా చెప్పాలంటే దేశంలో అదానీ, అంబానీ చట్టాలే అమలవుతున్నాయన్నారు. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. ये आसन के सामने आरोप है, ये चेयर के सामने आरोप कर रहे हैं माननीय। Now with all respect, sir, सच है। ఇదిలా ఉంటే స్పీకర్ ఓం బిర్లాపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు నిటారుగా నిలబడ్డారని, అదే మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు అలా వ్యవహరించలేదన్నారు. దీంతో వెంటనే రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన స్పీకర్, వయసులో మోడీ పెద్దవారు కాబట్టే గౌరవ సూచకంగా వ్యవహరించారని, రాహుల్ నాకంటే చిన్నవారు కాబట్టే నిలబడే షేక్ హ్యాండ్ ఇచ్చానని స్పీకర్ వివరణ ఇచ్చారు. మొత్తానికి రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా లోక్సభలో తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు సందిగ్ధంలో పడినట్లయింది.
మరి రాహుల్ వ్యాఖ్యలను కమలనాథులు ఎలా ఎదుర్కొంటారు? ఆత్మ పరిశీలన చేసుకుంటాయా లేక ఎదురుదాడికి దిగుతారో చూడాలి మరి. మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొనగా నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తుందని ఏజీ తెలిపారు. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఏజీ వాదనలతో ఏకీభవించింది. కేసీఆర్ పిటిషన్ కొట్టేస్తూ విద్యుత్ జ్యుడిషియరీ కమిషన్ విచారణ కొనసాగించవచ్చునని తెలిపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జ్యుడిషియల్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రెట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు జ్యుడిషియరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని కూడా ప్రతివాదులుగా చేర్చడంతో రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఆ తర్వాత హైకోర్టు ముందు ఇతర పార్టీల వాదనలు వినిపించారు. దీంతో కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా కూడా పొలిటికల్ ఎజెండాతో కమిషన్ ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ నెల 15 లోపు సమాధానం చెప్పాలని మాజీ సీఎం కేసీఆర్కు జ్యుడిషియరీ కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ నోటీసులకు సమాధానమిచ్చే లోపే ఈ నెల 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు పేర్కొన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారని ఏజీ కోర్టుకు తెలిపారు. వారే విచారణకు సిద్ధమని చెప్పి ఇప్పుడు కమిషన్ ఏర్పాటును ఎలా వ్యతిరేకిస్తారన్నారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ గురించి మాత్రమే వివరించారని కోర్టుకు తెలిపారు. జ్యుడిషియరీ కమిషన్ చట్ట ప్రకారమే ఏర్పాటు చేశామని తెలిపారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు. జ్యుడిషియరీ కమిషన్ తన ఎంక్వైరీని కంటిన్యూ చేయవచ్చునని తెలిపారు. మరోవైపు జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ని ప్రశ్నించింది హైకోర్టు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించవచ్చు కదా అని అభిప్రాయపడింది. దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈశాన్య, వాయవ్య, తూర్పు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల మినహా అన్ని చోట్ల ఇలానే ఉంటుందని ఐఎండీ చెప్పింది. జూలైలో దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28.04 సెంటీమీటర్లు కాగా ఈసారి అంతకుమించి 106% మేర వానలు పడతాయని అధికారులు తెలిపారు. పశ్చిమ హిమాలయాల్లో మధ్య భారతంలో వరదలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. గోదావరి, మహానది బేసిన్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని అంచనా వేసినట్టు చెప్పారు. పశ్చిమ తీరం తప్పిస్తే మిగతా రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. జూన్ సగటు ఉష్ణోగ్రతల్లో 1901లో 1.7 డిగ్రీల సెల్సియస్ తర్వాత మళ్లీ ఈ ఏడాది వాయవ్య భారత్లో రికార్డు స్థాయిలో 38.02 డిగ్రీలు నమోదైందని చెప్పారు. గరిష్ట, కనిష్ట సగటు ఉష్ణోగ్రతలు రెండూ గత నెలలో ఎక్కువగానే ఉన్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లను నిన్న తెరిచారు. గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశారు. అక్టోబర్ 28 వరకు అధికారులు గేట్లు తెరిచి ఉంచనున్నారు. ఈ క్రమంలో శ్రీరామ్ సాగర్లోకి వరద ప్రవాహం పెరగనుంది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
ప్రతి ఏడాది మహారాష్ట్ర అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జూలై 1న గేట్లు ఎత్తుతారు. 80 కిలోమీటర్ల దిగువన ఉన్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని వచ్చేలా చూసేందుకు ప్రతి సంవత్సరం జూలై 1న ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లు ఎత్తే ఉంచాలని 2013 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను వరుస క్రమంలో సాయంత్రం వరకు ఎత్తారు. దిగువన ఉన్న 0.2 టీఎంసీల నీళ్లు దిగువకు వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది.